మిత్రులందరికీ విషయం విదితమే. ముందుగా ఇక్కడ చేసినటువంటి ప్రముఖులందరికీ మరియు పాత్రికేయులందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ ప్రపంచం అంతటా కూడా చూస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం పడిపోయిన వెంబడే అక్కడ ఉన్నటువంటి మెజారిటీ మత ఛాందసవాదులు అయినటువంటి వాళ్ళు మైనారిటీల మీద, ముఖ్యంగా హిందూ జాతి మీద వాళ్ళందరినీ కూడా తుదముట్టించేందుకు అన్ని రకాల దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి సంగతి మనందరం చూసినాం. దానికి తిప్పికొట్టే విధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం అంతా ఏకత్రితమై దాన్ని ప్రతిఘటించే క్రమంలో అది ఆగిపోయినట్లుగా మనకు కనిపించింది. కానీ ఇటీవల మళ్ళీ ముఖ్యంగా హిందూ జాతి మీద, హిందువుల మీద వాళ్ళ మాన ప్రాణాలను దోచుకోవడం, స్త్రీలను ఎత్తుకెళ్ళిపోవడం, గుళ్ళు గోపురాలను కూల్చడం, మరి ఎంతోమందిని పొట్టన పెట్టుకోవడం, దౌర్జన్యంగా కర్రలతోని రాడ్లతోని విపరీతంగా కొట్టి చంపేటటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవన్నీ కూడా చూస్తూ కళ్ళు మూసుకొని ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ అక్కడ ముఖ్యంగా పౌర హక్కులు అనేటువంటివి కాలరాసపడుతున్నాయి. పౌరులు ఎవరికి, ముఖ్యంగా హిందూ మత వాళ్లకు, హిందువులకు అక్కడ ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. దీన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా అక్కడి ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని బేఖాతరు చేస్తున్నందువల్ల ఇవాళ హిందూ సమాజం ఒక భయానకటువంటి వాతావరణంలో అక్కడ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం కూడా మేము బంగ్లాదేశ్ హిందువులకు రక్షణగా నిలబడతాం, మేము మీకు అండగా ఉంటాం, మీకు ప్రపంచ యావత్తు ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఏకత్రితం చేసి మీకు అండగా నిలబడతాం అనేటువంటి రకంగా వాళ్ళకు సంకేతాలు ఇవ్వడానికి, వాళ్ళకు మద్దతుగా నిలబడడానికి ఇవాళ భారతదేశం అంతటా కూడా ముఖ్యంగా హిందూ సమాజం, చైతన్యవంతమైనటువంటి హిందూ సమాజం ఇవాళ మేల్కొన్నది, వాళ్ళకు రక్షణగా నిలబడుతున్నది. అనేక చోట్ల నిరసన ర్యాలీల ద్వారా, పెద్ద పెద్ద బహిరంగ సభల ద్వారా, ప్రభుత్వానికి మెమోరాండాల ద్వారా ఇవాళ బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి, భారత ప్రభుత్వం తీసుకోవాలి, భారత ప్రభుత్వానికి మేము అండగా నిలబడతాం అని వాళ్లకు సంకేతాలు ఇవ్వడానికి వాళ్ళ యావత్ హిందూ జాతి మేల్కొన్నది. అదే క్రమంలో మన వికారాబాద్ జిల్లాలో కూడా 4వ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్లో ఉన్నటువంటి కాకుండా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, పెద్దలు, పౌర సమాజం, అనేక సంఘాలు, వివిధ కుల వృత్తుల సంఘాలు, డాక్టర్స్, అడ్వకేట్స్, ఇంజనీర్స్ అందరూ కూడా, వ్యాపారవేత్తలు, అన్ని రకాల హిందూ సంస్థలన్నీ కూడా మేము అండగా ఉన్నాం, మేము ఐక్యంగా ఉన్నాం, బంగ్లాదేశ్లో భారతీయులమైన హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం, వాళ్లకు రక్షణగా నిలబడతాం అని, వాళ్ళకు రక్షణగా నిలబడడానికి భారత ప్రభుత్వానికి ఏ అవకాశాలు ఉన్నాయో, అంటే గ్లోబలైజేషన్ ద్వారా, గ్లోబల్లో ఉన్నటువంటి అంటే UN లాంటి సంస్థల ద్వారా కూడా, ఇంకా అనేక విదేశాల ద్వారా కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ప్రభుత్వాన్ని వెంటనే ఒప్పించేటటువంటి విధంగా బంగ్లాదేశ్లో హిందువులను రక్షించేటువంటి అన్ని చర్యలను ఉపక్రమించేటట్టుగా భారత ప్రభుత్వాన్ని కోరడానికి మేము ఏకత్రితం అవుతున్నాం అని సంకేతం ఇవ్వడానికే 4వ తారీఖు నాడు న్యూ గంజ్లో హనుమాన్ మందిరం నుంచి
ఉదయం 10 గంటలకు యావత్ హిందూ సమాజం మేము ఐక్యంగా ఉన్నాం, బంగ్లాలో భారతీయులందరికీ హిందువులందరికీ కూడా మేము బాసటగా నిలుస్తాం అనే ఒక ముక్త కంఠంతో ప్రపంచానికి తెలియజేయడానికి, ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఏకత్రితం చేయడానికి, గొంతెత్తడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చాలా సంతోషం. మిగతా మిత్రులు మాట్లాడవలసిందిగా కోరుతారు. రాజు గారు మాట్లాడతారు. మహాధర్నా కార్యక్రమానికి రెడ్డి సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలి. రాజకీయ పార్టీలతో సంబంధం లేనిది. ఇది ఓన్లీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులకు రక్షణ భరోసా కల్పించడం కోసం జరిగేటటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని మనందరం దీన్ని ఐక్యంగా ఆ రోజు మన ఐక్యతను ప్రదర్శించి, హిందూ ఐక్యతను ప్రదర్శించి ఈ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ధర్నాను మనం అందరం కలిసి కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని, పార్టీలకు అతీతంగా దీన్ని విజయవంతం చేద్దాం. దానికి మా సంపూర్ణ మద్దతును రెడ్డి సంఘం తరఫున తెలియజేస్తున్నాం. నిర్మించుకోవాలని మన హిందూ సమాజం అందరూ కలిసిమెలిసి ఉండి ఈ నెల 4వ తారీఖు పెట్టిన కార్యక్రమానికి ర్యాలీ సంపూర్ణంగా జయప్రదం చేయాలని రామచంద్రుడు కోరుకుంటున్నారు. జై శ్రీరామ్. ఆ దేశం ఏం చేస్తుంది, పౌరులకు హక్కులను కల్పించి వాళ్ళు మంచిగా బతికే విధంగా ఆ గవర్నమెంట్ చూడాలి. దీనిపైన చాలా హృదయ విదారకంగా వారిపైన ఆత్మహత్యలు చేయడం కానీ, మానభంగాలు చేయడం, ఎత్తుకొని పోవడము, రోడ్డుపైన చంపేయడం, ఈ విధంగా రాక్షస ప్రవృత్తి అక్కడ జరుగుతూ ఉంది హిందువుల పైన. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి వాళ్ళకి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. మన యొక్క నిరసన కూడా శాంతియుతంగా, చట్టానికి లోబడి, మన రాజ్యానికి కట్టుబడి మనం శాంతియుతమైనటువంటి ర్యాలీ 4వ తారీఖున ఉదయం 10 గంటలకు న్యూగంజ్ హనుమాన్ మందిర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు మనం వేల సంఖ్యలో మనం అందరము ఒక్క త్రాటిపైకి వచ్చి నిరసన తెలిపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందువులు ఒక్క త్రాటిపైకి రాకపోతే, సంఘటన కాకపోతే ఎటువంటి సంఘటనలు జరుగుతాయనేది మనం ప్రపంచంలో ఎన్నో సంఘటనలు చూసినాం. ఈనాడు కన్నులకు కట్టినట్టు అది మనకు కనిపిస్తూ ఉంది. మన యొక్క నిరసన కలెక్టర్ ద్వారా భారత ప్రధానమంత్రికి, రాష్ట్రపతి గారికి, హోంశాఖకు తెలియజేసి ఆ దేశం పైన ఒత్తిడి తెచ్చి ఇమీడియట్ వారు ఏమేమి చేయగలుగుతారో ఆ హిందువులను రక్షించుకునే బాధ్యత మనది. మన అన్నదమ్ములే వాళ్ళందరూ. వాళ్ళకి జరుగుతున్న బాధను చూస్తే మన హృదయం ద్రవించిపోతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఏ విధంగా రక్షణ కల్పిస్తారు, మనం ఖచ్చితంగా వినతి పత్రం సమర్పించాలి కలెక్టర్ ద్వారా. వారి ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా ఈ విషయం మన ద్వారా తెలియజేయాలి. వాళ్ళందరినీ మన దేశానికి రప్పిస్తారా, లేకపోతే అక్కడ రక్షణ కల్పిస్తారా, ఒత్తిడి తెస్తారా, ఏ విధంగా చేస్తారో చేయాలని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం. వేదికలను చెప్పేది శ్రద్ధలకు, విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు హిందూ సమాజం అంటే అందరిలో కూడా దిగజారిపోయిన పరిస్థితి ఉన్నది అని అనుకుంటున్నారు. కానీ మన హిందూ లోపల ఎంత పటుత్వం ఉందో ఎక్కడ కూడా, మన విదేశాల్లో చూడండి, ఎక్కడ ప్రతి భారతదేశంలో కానీ, ఇతర దేశాల్లో కానీ, ప్రపంచం అన్ని చోట్ల కానీ హిందువులు లేనిది మా ప్రపంచమే లేదు. ప్రతి చోట కూడా మన హిందువులు ఉన్నారు. కానీ మనం ఈనాడు ఐకమత్యం లేకపోవడం అంటే మనం గమ్మునుకున్నాము, సాత్వికులము, మనం ఏం చేయలేము అన్న ఒక ప్రవర్తన అందులో కూడా ఉండిపోయింది. ఈనాడు మనం సంఘటితంగా మనము నెరవేర్చుకోవాలంటే హిందూ జాతి ఎంత ముఖ్యంగా ముందరికి పోతుంది, వీళ్ళతో ఎంత పటుత్వం ఉంది, ఎంత దీక్ష ఉంది అని అందరూ కూడా ఊహించలేక ప్రపంచ దేశాలు కూడా ఇవాళ మనతో చూడాలి. ఆ విధంగా మనము ఇవాళ బంగ్లాదేశ్లో జరిగిన దానికి వ్యతిరేకంగా మనం చేస్తూ మన వారిని హింసిస్తున్నారంటే మనం ఆ హిందువులను మనము ఊకుండా జారకుండా మనము గాజులు తొడుకొని కూర్చోలేము. మా పటుత్వం ఎంతవరకు ఉన్నాము, మేము సాధన ఎంతవరకు ఉన్నా ఆ విధంగా చేస్తాము. మరి ఈనాడు మనము గమ్మునవ్వుకున్నామంటే ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే వాడు కూడా ఈ విధంగానే వీళ్ళు ఇంతవరకే ఉంటుండ్రు హిందువులు అని అనుకుంటారు. హిందూ సమైక్యం అంటే
ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వీళ్ళతో పౌరుషం ఉంటుంది, ఎంత ఆనాడు రామాయణ కాలంలో నుంచి ఇంతవరకు దాకా కూడా ప్రతి దానికి ధర్మానికి మనం పాటుపడి ఉన్నాము. అధర్మం ఎక్కడ ఉంటుందో ఆ ధర్మం ఉంటేనే ఆ ధర్మం పారిపోతుంది. ఈనాడు గట్టి ప్రయత్నం మనం చేస్తే కానీ మనం ఏది ముందరికి సాగిపోతాము. మీరందరూ సంఘటన మేము కాదు, విలేకరులు కూడా మీరు కూడా మాతో ప్రోత్సహించి, మాకన్నా ఎక్కువ మీరు ప్రోత్సహించి పబ్లిక్లో మీరు ఈ విధంగా మీరు హిందువులంటే ఏముంది, ఏ ధర్మతం ఉంది, మనం ఏం చేస్తున్నాం, మన మనస్సు, మన తెల్లబట్టలు మనం ఎంత ఉన్నామో దానిపైన మరకబడితే ఎట్లుంటుందో, హిందూ మతం పైన మన ఆ విధంగా మరకబడితే దాన్ని తొలగించుకోవాలనుకుంటే హిందూ మతం అంతా ఒకటే కావాలి. మన ఉద్దేశం ఏమిటంటే ఒకరిని హింసించడం కాదు, ఒకరిని దుర్మార్గించడం కాదు, మనం అంతా కలయికతో ఉండాలి. మన భారతదేశంలో హిందువులము మన కుల మత భేదాలు కానీ వేరే కానీ ఏ సంఖ్య మన కానీ ఎట్లసుంటి కానీ మనం మనసులో పెట్టకుండా ప్రతి ఒక్క చిన్న పెద్ద బాలుడు స్త్రీలు ప్రతి ఒక్కరు హిందూ ధర్మత్వానికి పాటుపడి మనం హిందూ జాతిని ముందరికి తీసుకుపోవాలని నేను కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశానికి బానిసలుగా బతకాల్సి వచ్చినటువంటిది మనందరికీ జగత్తు ద్వారా తెలిసింది. అలాంటిది హిందూ దేశంలో హిందువులకే మానవ హక్కులు లేకుండా పోతున్నట్టుగా కనిపిస్తుంది. మన పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్లో హిందువుల పైన ఎంతో అన్యాయం అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాటిని కనీసం మనం బయట ప్రపంచానికి గొంతెత్తి చాటే ప్రయత్నం చేసి వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఈ సంకల్పానికి పూనుకున్నటువంటి హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనమందరము మేమున్నాం మీ వెంబడి అని ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని పంపించాలి. చూడండి, అక్కడ 71లో అనుకుంటాను బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు వాళ్ళకున్న పరిస్థితులను చూసి అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ సంస్థ వారు కూడా ఎన్నో డబ్బులు జమ చేసి బయట ప్రపంచం నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు. వరదలు వచ్చినప్పుడు కూడా, విపరీతాలు వచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళ ఇళ్ల నిర్మాణాలకు వాళ్ళ సంక్షేమానికి పాటుపడ్డటువంటి వ్యక్తులను కూడా ఈరోజు ఇస్కాన్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కృత్యాలను మనందరం ఐకమత్యంగా ఉండి వాటిని ప్రతిఘటించే ప్రయత్నం చేయాలి. దాన్ని ఎదిరించి ప్రభుత్వం ద్వారా వాళ్ళపైన ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి దాన్ని ఆపే విధంగా మనందరం మన వంతు సహకారం అందించాలి. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, హిందూ దేశంలో హిందువుల అనైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పార్టీలు మర్చిపోయి అందరము ఒకటే, తర్వాత మనం పార్టీలు చూసుకుందాం, కానీ అందరము హిందువులుగా దీన్ని మనం ఎదుర్కొని రక్షించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే హిందూ దేశంలో హిందువులకే అన్యాయాలు జరిగి మనము వాళ్ళలో కోరుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి చైతన్యం కావాలి, అందరము సంఘటితంగా రావాలి, దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం. నేను సురేందర్ బాబు, మన వికారాబాద్ విశ్వబ్రాహ్మణ సంఘంకి అధ్యక్షుడు. ఈ కార్యక్రమం చేయమున్నా మా సంఘం నుంచి అందరినీ పాల్గొని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తాం.